స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అంకుల్ ఎక్కడా? వినోద్ వస్తున్నాడు కదమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు పికప్ చేయడానికి. ఏంటి వినోద్ వస్తున్నాడా? నీకు తెలీదా? తెలిస్తే ఇంట్లో ఎందుకుంటాను పిని. నేను లగేజ్ తీసుకొస్తా, మీరు పదండి డాడ్. వినోద్ వచ్చాడు. లక్ష్మి వచ్చేసాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే అంకుల్. మా అబ్బాయి వినోద్ ఫ్రమ్ ముంబై. హాయ్. అమ్మా బాగున్నావా? బాగున్నానరా, ఫ్రెష్ అప్ అవు, లంచ్ ఎదురు గాని. అరే విక్కీ, వినోద్ వస్తున్నాడా? ఏంట్రా విక్కీ, నువ్వు ఇంకా చిట్టిగాడిని వదలలేదా? బెస్ట్ ఫ్రెండ్ కదరా. బై ద వే ఎంఎస్ ఫినిష్ చేసావంట కదా? యా. నెక్స్ట్ ఏంటి? పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. వెళ్తావులే. నాన్న ఆఫీసు, నాన్న ఇచ్చిన కారు, నాన్న ఇచ్చిన డబ్బు, సొంతగా ఏదన్నా చేస్తే అప్పుడు చెప్పు. ఇల్లు నాతోనైతే లేదురా. అంకుల్ కార్ ఎండలుంది, చెట్టు కింద పెట్టేసేస్తా. ఈ వయసుకి ఫేస్బుక్ పెట్టాడు మార్క్ జకర్బర్గ్. మొన్నటికి మొన్న వాట్సాప్ కొనేసాడు, కానీ వీడు ఇంకా వాట్సాప్ మెసేజ్లే చూసుకుంటున్నాడు. వికీ, బయటంత పని పెట్టుకుని ఏంటి ఇక్కడ వెదవ సోది? నువ్వెళ్ళు. ఈవిడొకరితే. ఏంటి బ్రెయిన్ హీట్ ఎక్కిందా? చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటేలే. లైట్. నువ్వు బాగా చదువుకొని ఉంటే టాప్ పొజిషన్ లో ఉండేవాడివి. కొంచెం చదువు టాపిక్ పక్కన పెట్టేద్దామా? బట్ లైఫ్ లో ఏదో ఒక గోల్ ఉండాలి కదా. నాకు లేదని ఎవరు చెప్పారు? ఏంటి నీ గోల్? నాన్న కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఏంటి హా? మీ నాన్న అడుగు జాడలో నడిస్తే నీ ఐడెంటిటీ ఏముంటుంది? మీ బాబాయ్ అనేది అదే కదా. నిక్కీ, మా నాన్న నాకు నడక నేర్పారు. ఆయన దారిలో నడవాలనుకోవడం తప్ప పెద్ద పెద్ద కలలుగానాలా? ఆయన కళ్ళని ముందుకు తీసుకెళ్తే సరిపోదా? నిక్కీ, మా నాన్న లేకపోతే నేను లేను, అది నిజం. ఆయనే నా ధైర్యం. కానీ ఏదో ఒక రోజు నేను మా నాన్నకు ధైర్యం అవుతాను. అది చాలు నాకు. ఈ ఫేస్బుక్లు పెట్టకర్లా, వాట్సాప్లు కొనకర్లా. నిక్కీ, మీ అన్నయ్య స్మోక్ చేస్తాడు, అది నాకు నచ్చదు. ఆ విషయం ఒకటి పక్కన పెడితే కిషోర్ బంగారం. మా అన్నయ్య లేడీస్ మ్యాన్, అది నీకు నచ్చకపోవచ్చు, బట్ హీజ్ ఎ జెంటిల్ మ్యాన్. స్లోగా నీకే అర్థం అవుతుందిలే. మీరు వెళ్ళండి, నన్ను విక్కీ డ్రాప్ చేస్తాడు. ఓకే, థ్యాంక్స్. సరే. హాయ్ విక్కీ. హే, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. మీట్ మై వుడ్ బి వంశీ. ఓహ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పెళ్ళెప్పుడు? వచ్చే సెప్టెంబర్ లో. ఓకే ఓకే. వెళ్దామా? ఉమా ఎక్కడ? అన్నయ్యతో వెళ్ళింది. ఓకే. విక్కీ ఎవరు? మా చుట్టాల అమ్మాయి. ఓ, ఎవరు తను? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వాట్? విక్కీ, నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటావా? యా. వాళ్ళకి వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా? కొంతమంది పెళ్ళు కూడా అయిపోయినాయి. మరి నీకు జలసీ రాదా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నీకు. వాళ్ళకి ఓ లైఫ్ ఉంటుంది, అండ్ ఐ రెస్పెక్ట్ దట్. బట్ అందరూ నీలా ఉండరు విక్కీ. ఇందాక టెంపుల్లో సుష్మా నన్ను నీతో చూసి బాగా జెలస్ ఫీల్ అయింది. వాట్? యా, ఐ థింక్ నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నట్టుంది. కొంచెం ఏడుపు మొహం పెట్టింది. నా కోసం ఎవరైనా ఏడుస్తే అది నా తప్పు కాదు, కానీ నా వాళ్ళు ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది. నేను ఆ తప్పు చేయను. గాడ్ విక్కీ, నిన్ను చూస్తే జెలసీ వస్తోంది. యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. అసలు నీకు బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసా? నో. సీరియస్లీ? ఎప్పుడు ఏడవలేదా? లేదు. చిన్నప్పుడు లైక్ దెబ్బ తగిలితేనో, బొమ్మ విరిగితేనో? దెబ్బ తగిలితే మందు రాసుకునేవాడిని, బొమ్మ విరిగితే కొత్తది కొనుక్కునేవాడిని.
మీ అమ్మ పోయినప్పుడు? సారీ. మా అమ్మ పోయినప్పుడు నా వయసు 3 గంటలు. పుట్టినప్పుడు అందరూ ఏడుస్తారు కదా, ఆ ఏడుపులో ఇది పోయి ఉంటుంది. ఐ డోంట్ నో. మరి మీ అమ్మనెప్పుడు మిస్ అవ్వలేదా? మా నాన్న అలా పెంచలేదు. చిన్నా వెల్. వస్తున్నా సార్. హాయ్ ఆంటీ. హాయ్ నిక్కీ. ఉమా ఎక్కడ ఆంటీ? ఫ్రెండ్స్ కి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళిందమ్మా. 15 minutes లో వచ్చేస్తుంది. తన రూమ్ లో కూర్చో. ఓకే ఆంటీ. వెళ్ళు. ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంట్రా? స్టాప్ ఇట్. ఎందుకు కొడుతున్నావు? పొద్దున్నే కష్టపడి ప్యాక్ చేస్తున్నా. హెల్ప్ చేయమంటే నీ అంత ఖాళీగా లేదని ఎటకారం చేస్తున్నాడు. రే నన్నే కొడతావా? ఉండురా నాన్నకు చెప్తే. పోబే. ఉందిరాని. మీ బాబాయ్ సీరియస్ అవుతారు. అవునే. నానా నానా. ఏయ్ శివప్రసాద్ ఎక్కడా? శివప్రసాద్, ఏయ్ శివప్రసాద్ ఎక్కడా? శివప్రసాద్. సార్ సార్ ఎడ్గర్, ఏంటి సార్ ఏమైంది? డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నావా? సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. గెస్ట్లు అందరూ ఉన్నారు సార్. డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? తిరిగి ఇవ్వాలని తెలీదా? ఇప్పటికిప్పుడు అంటే సార్, డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? సార్ ఒకసారి కూర్చొని మాట. ఏంట్రా కూర్చొని మాట్లాడేది? ఏంట్రా? చైతి, ఫస్ట్ చైతి. చైతి, ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావు? కూర్చొని మాట్లాడుకున్నారా? 2 సంవత్సరాల క్రితం 25 కోట్లు అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి వడ్డీ కట్టట్లేదు. 3 నెలల నుండి ఆఫీస్కి రావట్లేదు. ఫోన్ చేస్తే సరైన సమాధానం లేదు. ఏం చేయాలి చెప్పండి? డబ్బులు తీసుకున్న మాట నిజమేనయ్యా. తిమ్మాపూర్ దగ్గర లేఅవుట్ వేసాను. మార్కెట్ డల్గా ఉండడం వల్ల ప్రాజెక్ట్ సేల్ అవ్వట్లేదు. టైంకి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాను. సరే, ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఈ టైంలో అడగటం. ఇప్పుడు అడిగితేనే వస్తాయని తెలుసు. డబ్బులు లేకుండా కదిలేదు. సార్ ఒక్క 3 months టైం ఏంటి సార్? ఎలాగోలా తెచ్చిచ్చేస్తాను. కుదరదు సార్. ఇంట్లో అమ్మాయి పెళ్లి సార్, పరువు పోతుంది. నీ మీద నాకు నమ్మకం లేదా? సార్ మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను సార్. ఏం మాట? ఏం కాదన్నయ్య, ఏం కాదు. నేను చూసు. కాగితాలు పట్టండి రా. అరే ఎంటీ స్టాంప్ పేపర్ మీద. ఏం పర్లేదన్నయ్య, ఏం కాదు. నీ కొడుకుతో కూడా పెట్టించు. వాడి సంతకం ఎందుకండి? రేపు నువ్వు ఐపీ పెడితే, ఏకంగా నువ్వే పోతే ఎవడు కడతాడు? పెట్టించో. అన్నా సైన్. ఐ కాంట్ నానా. పర్లేదురా, నేను చూసుకుంటాలే. ఏం కాదు, ఏం కాదు. ఒకవేళ చూసుకోకపోతే? దిస్ ఇస్ టూ మచ్ ప్రెషర్ ఫర్ మీ. రేపు అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో డోంట్ డ్రాగ్ మీ ఇన్ టు దిస్. అయినా నువ్వు తప్పులు చేసి నన్ను వడ్డీ కట్టమనటం కరెక్ట్ కాదు. వినోద్, సారీ పెద్దనాన్న. నీ కొడుకే నేను నమ్మట్లేదు. నేనెలా? పిల్లలు ఎందుకు లాగుతున్నావు? నే సంతకం పెడితే నీకు ఓకేనా? కృష్ణప్రసాద్ గారు హామీ ఇస్తే అంతకన్నానా? మీ అబ్బాయి అయినా సంతకం పెడతాడా పెట్టడా? శివప్రసాద్ కూడా అప్పు కట్టపోతే బాగుండు. ఏదో ఒక లిటిగేషన్ చేసి ఇల్లు దుబ్బేయచ్చు.
రై తొందరగా కానివరా, ఏంటి చూస్తున్నా? బాబు వచ్చి గేట్ తాళంది. కుదరదు సార్, తాళంకి ఆయన దగ్గర ఉంది. దున్నపోతులు ఉన్నారు, సరిగ్గా పనిచేయలేరా? చేయండి. వెళ్ళి తాళం పట్టరా పో. చాలా కోపం మీద ఉన్నాడు సార్, కొడతాడు. రై అన్న తాళం పట్టరా వెళ్ళు. సరే అన్న. ఆ డీజే గారు రెడీ, తొందరగా రమ్మను. ఎంత లేట్ ఏంటి? రమ్మా తొందరగా. ఓకే సార్. చెప్పాను కదా సార్, కోపం మీద ఉన్నాడు, కొడతాడని. అనవసరంగా కెలికారు. రవి చూస్తారంట, పనికారా ఉండే. వెళ్ళి కీ పట్టరండి రా. సరే అడ్డొచ్చి నన్ను కొట్టి పట్టుకురండి. వెళ్ళండి. అలా పడేసారేంట్రా? తొక్కేసారేంట్రా? ఎర్ర కొట్టేసారేంట్రా? అంకుల్ బాబు, ఇది సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక పూట కంటే ఎక్కువే పడుతుంది బాబు. చూసుకోవాలి కదరా, చూసుకోవాలి కదరా, చూసుకోవాలి కదా. చూసుకోవాలి కదరా. డబ్బులు లేకుండా కదిలేదు. అమ్మా, శివ పొద్దు నుంచి ఏం తినలేదు. అట్లీస్ట్ ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వమ్మా. లోపలికి అగ్రిమెంట్కి వచ్చాం కదా, ఎందుకు కాలం కొడతావు? బయటికి వెళ్ళి ఏం చెప్తావు? శివప్రసాదరావు గారి ఇంటికి వెళ్ళి నా డబ్బుల గురించి గట్టిగా అడిగి భయపెట్టొచ్చానని చెప్తావు. అదే ఇప్పుడు శివప్రసాద్ గారిని డబ్బుల గురించి గట్టిగా అడిగితే అది నచ్చని వాళ్ళ పెద్ద అబ్బాయి మా అమ్మకెలరగదన్నాడని చెప్పాలి. చెప్తావుగా? చెప్తాం. 3 నెలల తర్వాత వచ్చి డబ్బు తీసుకో. రే, నీకేమన్నా పిచ్చా? పోయిపోయా రౌడీలతో. పెళ్లి టైంలో అవసరం ఆరా మనకి ఇవన్నీ? అసలు నిన్ను కాదు, ఆయన అనాలి. అనవసరమైన తలనొప్పిలో తీసుకొచ్చాడు. లైఫ్లో ఎప్పుడన్నా స్టేబుల్గా ఒక్క పనన్నా చేశాడారా? ఫస్ట్ డాక్టర్గా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు. దట్ బ్లడీ ఓల్డ్ మ్యాన్. రేయ్, నన్నే కొడతావా?
ఉండు నాన్న చెప్. నువ్వు 9th ఉన్నావు అనుకుంటా, వైరల్ ఫీవర్ వచ్చింది, గుర్తుందా? నో మెడిసిన్స్ వర్కింగ్. ఊర్లోనే బెస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి చూశారు. అందరూ హోప్స్ వదిలేశారు, ఒక్క డాక్టర్ తప్ప. వాడే నా ప్రపంచం అనుకున్నా, కానీ ఈరోజు వాడు నన్ను ఒకేసారి శూన్యంలోకి నెట్టేసేదేంటి? ఏంటండి ఆ మాటలు? వాడి మీద నాకేం కోపం లేదే, వాడి నమ్మకాన్ని కోల్పోయిన బాధ బతకాలనిపించట్లేదే.